ఆ బైబిల్ వాళ్ళే ఫాలో అవ్వకపోతే మనల్ని ఫాలో అవ్వమని చెప్పే హక్కు వాళ్ళకి ఎక్కడ వస్తుంది అసలు? ఓకే, వాళ్ళే ముందు బైబిల్ని ఫాలో అవ్వాలి. ఫాలో అయ్యి మేము బైబిల్ని ఫాలో అవుతున్నాం, దీన్ని ప్రమాణంగా తీసుకుని మేము ఇలా ఒక మంచి మార్గంలోకి వచ్చాం, మీరు కూడా దీన్ని అనుసరించని చెప్పడానికి వాళ్ళకి కనీసం ఒక అర్హత వస్తుంది. వాళ్ళు చేసి అలా లెక్కేస్తే ఇప్పుడు మరి చాలామంది ఇప్పుడు మన హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళలో కూడా 80% ఆఫ్ ద పీపుల్ అసలు భగవద్గీతను, రామాయణాన్ని, వాల్మీకి రామాయణం, మహాభారతం ఇది చదివి ఉండరు. అయినంత మాత్రాన వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలా కంపల్సరీగా? అంటే ఇక్కడ హిందుత్వానికి క్రైస్తవానికి చాలా వ్యత్యాసం ఉందండి. ఇప్పుడు బైబిల్ అనేది లేకపోతే క్రైస్తవ మతం ఉండదు. కానీ మనకు భగవద్గీత లేకపోయినా, రామాయణం, మహాభారతం లేకపోయినా హిందుత్వం ఉంటుంది. అంటే హిందుత్వం అనేది కేవలం ఒక వ్యక్తికో లేకపోతే ఒక గ్రంథానికో పరిమితమైంది కాదు. ఇప్పుడు రాముడు మనందరికీ ఆరాధ్య దైవం, కానీ రాముడికి ముందు కూడా సనాతన ధర్మం ఉంది. ఒకవేళ రాముడు అనే వ్యక్తి చారిత్రకంగా లేడు అని చెప్పి ఈ తలకమాసిన వాళ్ళందరూ కలిసి ఏదైనా రుజువు పరీక్షలు అవి చేసి పరిశోధనలు చేసి ఇవన్నీ తప్పుడు రిపోర్ట్